అసిడిటీ ఏ వయసు వారికైనా వస్తున్న సమస్య. మసాలాలు, కారాలు ఎక్కువ తిన్నా, టీలు, కాఫీలు లెక్కకు మించి తాగుతున్నా అసిడిటీ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. మరి అసిడిటీని తగ్గించాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అసిడిటీని తగ్గించాలంటే ఒకేసారి ఎక్కువ తినడం కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినాలి. రాత్రి లేట్గా డిన్నర్ చేయకుండా నిద్రకు 2-3 గంటల ముందు తినాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే అసిడిటీ రాకుండా ఉండాలంటే హెర్బల్ టీ, తాజా పళ్ళు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆల్కహాల్ని దూరం పెట్టి తాజా పళ్లరసాలు తాగాలి అంటున్నారు. ఇంకా అన్నం ఉడికించిన కార్న్ తీసుకుంటే బెటర్ అని చెబుతున్నారు. ఇక ఫ్రూట్స్లో పియర్స్, అరటి, యాపిల్, వాటర్ మిలాన్ తీసుకోవాలి. అలాగే ఉడికించిన ఆలు, బ్రోకలీ, క్యాబేజ్, పచ్చి బఠానీలు తీసుకోవాలి. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహారాలు అంటే ఫిష్, చికెన్ లాంటివి ప్రిఫర్ చేయాలి అని తెలియజేశారు. అసిడిటీ తగ్గాలి అంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకున్నాం. మరి తినకూడనివి అంటే దూరం పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. అసిడిటీ దరిచేరకూడదంటే టైంకి తినటం, టైంకి నిద్రపోవటం చేయాలి. అలాగే స్ట్రాంగ్ కాఫీలు తీసుకోకూడదు. చాక్లెట్లు, మసాలా ఫుడ్స్ తినకూడదు. కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ తాగకూడదు. ఇంకా పుల్లటి పళ్ళు, టొమాటోస్కి దూరంగా ఉండాలి. అలాగే ఫ్యాటీ ఫుడ్స్, మటన్ లాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.